మన తెలంగాణలోనే ఫస్ట్ టైంగా అస్మిత యోగాసన జోనల్ లీగ్ 2026 అది కూడా సౌత్ జోన్లో మన డిపిఎస్ నాచారంలో నిర్వహించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం సార్? యోగా డే ఎప్పుడైతే మన వరల్డ్ యోగా డేగా రికగ్నైజ్ అయిన తర్వాత యోగాకు బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. యోగా అనేది మన పూర్వీకులు మన పాత ఇది యోగా ఓల్డ్ది అయినా కానీ మధ్యలో దానికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. తర్వాత ఎప్పుడైతే మోడీ గారు వరల్డ్ యోగా డేగా డిక్లేర్ అయిన తర్వాత దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. తర్వాత దీన్ని ఇప్పుడు యోగాను కూడా ఒక స్పోర్ట్గా డిక్లేర్ చేయడం, అందులో తెలంగాణ యోగా అసోసియేషన్ తరఫున నాచారం మన డిపిఎస్ స్కూల్లో ఇది కండక్ట్ చేయడం, దానికి మనం హాస్ట్ చేయడం చాలా సంతోషం. ఇది ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాం. తర్వాత ఇప్పుడు సౌత్ జోన్ అయింది, తర్వాత నేషనల్ లెవెల్లో ఉంటుంది, మళ్ళీ ఏషియన్ గేమ్స్ కూడా ఉంటుంది. యోగా అనేది చాలా చీపెస్ట్ గేమ్. తర్వాత హెల్త్ కొరకు ఇది మంచి ఒక ఔషధం దాకా పనిచేస్తుంది. మైండ్ పీస్ఫుల్నెస్ కానీ, బాడీ ఎక్సర్సైజ్ కానీ ప్రతి ఒక్కదానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మన ఇండియన్స్ అందరూ ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ లేకుండా స్టూడెంట్స్, యూత్ ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను.